మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక డాక్యుమెంట్ల దగ్ధం కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో నాటి అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటీవలి వరకు పీసీబీ చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ, ఆయన ఓఎస్డీ రామారావు పైనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన కీలక పత్రాలు బస్తాల కొద్దీ బయటకు ఎలా వచ్చాయి? ఎవరి ఆదేశాల మేరకు వాటిని బయటకు తీసుకొచ్చారు? రాత్రి 10 గంటల తర్వాత ఊరు చివర కృష్ణానది కరకట్టపై ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే ఎందుకు పారిపోయారు అనే సందేహాలకు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అప్పటి అటవీ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు సహా ఇతర అంశాల్లో పీసీబీ అధికారులు కొందరు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. వైసీపీ హయాంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల యాజమాన్యంలో ఉన్న పరిశ్రమలపై కక్ష కట్టి వేధించారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆధారాలు ధ్వంసం చేసేందుకే పత్రాల్ని తగలబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. అది ఏ ఫైల్ సార్? చూద్దాం, అది ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీబీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పెద్దిరెడ్డి ఫోటోలో కనపడుతుంది కదా సార్? కన్సర్న్ అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు, నోట్లో ఇస్తారు. ఏంటనేది చూడాలి ఒకసారి, అవన్నీ కూడా చూద్దాం. ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాడు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కూడా అది చూద్దాం, అది కూడా ఏంటనేది చూద్దాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల అయింది. వాళ్ళు గెలిచి నెల అయింది, ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా మా మీదే రుద్దుతామంటే ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళది, సంబంధిత శాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఈ ఫైల్స్ దగ్ధం కేసులో అయితే ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆ మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఈ ఫైల్స్ దగ్ధం కేసులో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మల్లికార్జున్? ఈ ఫైల్స్కు సంబంధించి ఏదైతే పీసీబీ ఫైల్స్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్కి సంబంధించి పొలిటికల్గా టర్న్ అయితే తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న నైటు అంటే రాత్రి 9 గంటల సమయంలో ఆ డ్రైవర్ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ నాగరాజు ఈ మూటలన్నింటిని కూడా తీసుకొచ్చి అక్కడ దగ్ధం చేసే ప్రయత్నం అయితే చేయటం, అక్కడున్న స్థానికులు అడ్డుకోవటం, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆ తర్వాత పోలీసులు రావటం, వాళ్ళందరినీ వెంబడించే ప్రయత్నం అయితే అక్కడ చేయటం కూడా జరిగింది. తర్వాత పోలీసులు కలగజేసుకొని పోలీసులు వచ్చి అక్కడున్న ఫైల్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకొని అలాగే పారిపోతున్న డ్రైవర్ నాగరాజుని అదుపులోకి తీసుకొని
పెనమలూరు పోలీస్ స్టేషన్కి కూడా తరలించడం జరిగింది. ఆ వెహికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వెహికల్లో మరికొన్ని ఫైల్స్ కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ కీలక ఫైల్స్ అని కూడా చెప్తా ఉన్నారు. ఆ కీలక ఫైల్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి కృష్ణా జిల్లా ఎస్పీ వచ్చారు. స్వయంగా అక్కడికి వచ్చి సంఘటన స్థలంలో పరిశీలించిన తర్వాత కేసుకు విచారణ కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. పెనమలూరు పోలీసులు కొత్తగా ఏదైతే చట్టం ఐపీఎస్ చట్టం వచ్చిందో ఆ చట్టం ప్రకారం 106వ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేయటం, ఎవరైతే డ్రైవర్ నాగరాజు పేర్లు చెప్తా ఉన్నారో అటెండర్ పేరు చెప్తా ఉన్నారు, దాంతోపాటు ఓఎస్డి రామారావు పేరు చెప్తా ఉన్నారు. ఏదైతే సంబంధించి కార్పొరేషన్ ఇప్పుడు ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఓఎస్డిగా రామారావు ఉన్నారు. దానికి చైర్మన్గా ఇటు సమీర్ శర్మ ఓఎస్డి రామారావు పేరు ప్రధానంగా ఈ నాగరాజ్ పోలీసులు వద్ద చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్నంతా కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్కి నిన్నంతా కూడా ఓఎస్డి రామారావుతో పాటు అటెండర్గా ఒక అతను ఉన్నాడు పులేంద్ర అని, అతన్ని కూడా పిలిపించి విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న కలెక్టర్ కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి కూడా నిన్న చూసాము. ఈ ఫైల్స్ అన్నీ కూడా ఏదైతే అక్కడున్న ఆఫీస్ని షిఫ్ట్ చేసే క్రమంలో ఆ ఫైల్స్ అన్నింటిని కూడా పాత ఫైల్స్ ఇలా ఉన్నాయి, అవన్నీ చెత్త ఫైల్స్లా ఉన్నాయి అంటూ కూడా ఆయన స్వయంగా కామెంట్ చేస్తూ చూసాం. ఇదంతా విచారణ అంతా ఎస్పీ స్థాయిలో జరుగుతుంది. ఆయన మరింత విచారించిన తర్వాత దీని పూర్తి డీటెయిల్స్ వస్తాయంటూ కూడా స్వయంగా నిన్న కలెక్టర్ కామెంట్ చేయడం కొంచెం దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. ఇటు పొలిటికల్గా చూసుకుంటే కనుక పొలిటికల్గా అయితే మాత్రం ఏదైతే స్వయంగా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించడం జరిగింది. ఈ సమయంలో అసలు ఫైల్స్ అనేవి ఏ విధంగా బయటికి వెళ్ళాయి, ఎవరు ఈ అధికారులు చెబితే వీళ్ళు బయటికి తీసుకెళ్లారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాము. దాంతోపాటు దీని వెనకాల అసలు ఎవరున్నారు వీరందరినీ విచారణ చేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందంటూ కూడా ఆయన నిన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. దాని తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫైల్స్కు సంబంధించి ఆరా తీశారు. అధికారులు దానిపైన అధికారులు అడిగి వివరాలు సేకరించారు. దీనిపైన వెనకాల ఎవరున్నారు, దీని ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు జరిగింది ఇదంతా, ఆ ఫైల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఫైల్స్లో ఉన్న మ్యాటర్ ఏంటి, దాంతోపాటు ఇది ఒక స్టేట్ హెడ్ క్వార్టర్ సంబంధించిన కార్పొరేషన్ నుంచి వచ్చిన ఫైల్సా లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఫైల్సా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నాయి, ఎందుకు బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది, అసలు ఆ రికార్డుల్లో ఏమున్నాయి, ఆ ఫైల్స్లో ఏమున్నాయి, అలాగే అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లో ఏమున్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ నివేదికను ఇవ్వాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇదంతా పేరు నాని కూడా స్వయంగా దీని మీద స్పందించడం, అధికారంలో ఉంది మీరే కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ వేసి నిజ నిర్ధారాలు తేల్చుకోవాలంటూ కూడా నిన్న ఆయన పేరు నాని సవాల్ అయితే విసర్చడం జరిగింది. ఇది మొత్తం కూడా పొలిటికల్ టర్న్ అయితే నిన్నటి నుంచి ఈ ఫైల్స్కి సంబంధించి కొనసాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ మల్లికార్జున్.